This video is for educational and informational purposes only. Please do your own research before applying. మైనింగ్ శాఖలో పనిచేయడానికి భారీగా 1213 ఉద్యోగాల కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీటికి మినిమం 10th క్లాస్ పాస్ అయినా లేదా 10+2 కానీ లేదా ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. అండ్ ఈ ఉద్యోగాలకి ఎటువంటి అప్లికేషన్ ఫీ లేకుండా ఎలాంటి ఎగ్జామ్ కూడా ఏమీ పెట్టకుండా కేవలం మీ సర్టిఫికేట్లు చూసి క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని సెలెక్షన్ అయితే చేస్తారు. అండ్ ఈ ఉద్యోగాలకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా ఇదే వీడియోలో చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఎలాంటి పరీక్ష లేకుండా సచివాలయాల్లో చేసే పర్మనెంట్ ఉద్యోగాల కోసం కూడా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీటికి కూడా ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. అండ్ సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే 99,000 జీతం అయితే ఇస్తారు నెలకి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. కాబట్టి నేను దీనికి సంబంధించి కూడా డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఈ వీడియో కూడా డీటెయిల్గా చూసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోండి. సో రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ వచ్చేసి వెస్టర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 2025-26 ఇయర్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసి, మీరు కావాలనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.westerncoal.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి కూడా అప్డేట్ చేస్తాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఎవరు అయితే చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ వెస్టర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో ఐటీఐ వాళ్ళకున్నాయి, 10th వాళ్ళకున్నవి, డిప్లొమా వాళ్ళకున్నాయి, గ్రాడ్యుయేషన్ వాళ్ళకు, ఇలా రకరకాల వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. ఫ్రెషర్స్ ఎవరైనా సరే, ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు ఎండ్ వరకు అయితే చూడండి. సో ఏజ్ లిమిట్స్ అయితే ప్రతి ఒక్కరికి 1 ఆగస్టు 2025 కల్లా ప్రతి ఒక్కరికి మినిమం 18 years ఏజ్ అయితే ఉండాలి. అదే జనరల్ వాళ్ళకైతే మ్యాక్సిమం ఏజ్ 26 years ఏజ్ ఉండాలి. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళకైతేనేమో 29 years ఏజ్ ఉండాలి మ్యాక్సిమం ఏజ్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతేనేమో 31 years ఉండాలి. అదే పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతేనేమో మ్యాక్సిమం ఏజ్ 41 years ఉన్నా సరే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో మంత్లీ స్టైఫండ్ ఉంటుంది. యాక్చువల్లీ ఇవి మీకు పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు, అప్రెంటిస్షిప్ వేకెన్సీ అనమాట. మీకు ఈ 1 year పాటు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో మీకు మంత్లీ పోస్టులను బట్టి స్టైఫండ్తో పాటు ట్రైనింగ్ తర్వాత మీకు 1 year అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఈ సర్టిఫికేట్ ఏంటంటే మీకు ఫర్దర్గా ఎప్పుడన్నా పర్మనెంట్ జాబ్స్ వచ్చినప్పుడు మీకంటూ సపరేట్గా రిజర్వేషన్ కానీ సపరేట్గా వేకెన్సీ అయితే తీసి పెడతారు. సో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ వాళ్ళకైతేనేమో 12,300 స్టైఫండ్, డిప్లొమా అప్రెంటిస్ వాళ్ళకైతేనేమో 10,900, ఐటీఐ అప్రెంటిస్ వాళ్ళకైతేనేమో 8,200 నుంచి 11,040. ఇలా పోస్టులను బట్టి మీకు అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఈ స్టైఫండ్ అనేది కూడా వేరీ అవుతూ ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చాలా డిఫరెంట్ ఉంటుంది. ట్రేడ్ అప్రెంటిస్ వాళ్ళకైతేనేమో 10th లేదా ఐటీఐ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. డిప్లొమా వాళ్ళకైతేనేమో డిప్లొమా ఇన్ మైనింగ్ లేదా మైన్ సర్వేయింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. గ్రాడ్యుయేట్ వాళ్ళకేమో బీటెక్ లేదా బీఈ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఇంకా డీటెయిల్గా క్వాలిఫికేషన్ చూడొచ్చు. ఇక్కడ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఇన్ మైనింగ్ వేకెన్సీస్కి అయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ మైనింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అదే డిప్లొమా అప్రెంటిస్కి అయితే డిప్లొమా ఇన్ మైనింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఈ కోపా వేకెన్సీస్ ఉంటాయి కదా, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, వీటికి 10th పాటు 10+2 ప్లస్ 1 year పాటు ఐటీఐ ఇన్ కోపా చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఫిట్టర్కి అయితేనేమో 10th తర్వాత 2 years ఐటీఐ ఇన్ ఫిట్టర్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఎలక్ట్రీషియన్ వేకెన్సీస్కి 10th తర్వాత 2 years ఐటీఐ ఇన్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. వెల్డర్ ఇన్ గ్యాస్ లేదా ఎలక్ట్రిక్ వేకెన్సీస్కి అయితే 10th తర్వాత 1 year ఇన్ ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ వెల్డర్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. వైర్మెన్ వాటికి కూడా 10th తర్వాత 2 years ఐటీఐ ఇన్ వైర్మెన్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటారు. నెక్స్ట్ సర్వేర్ వేకెన్సీస్కి కూడా 10th తర్వాత సర్వేర్ ట్రేడ్లో ఐటీఐ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. సేమ్ మెకానిక్ వాటికి కూడా 1 year పాటు 10th తర్వాత మెకానిక్ డీజిల్ ట్రేడ్లో ఐటీఐ చేసిన వాళ్ళు ఎలిజిబుల్.
డ్రాట్స్మెన్ సివిల్ వాటికి కూడా 2 ఇయర్స్ ఐటీఐ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు డ్రాట్స్మెన్ సివిల్ దాంట్లో. మెకానిస్ట్ వాటికి కూడా 2 ఇయర్స్ ఐటీఐ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు మెకానిస్ట్ దాంట్లో. టర్నర్ వాటికి కూడా 2 ఇయర్స్ ఐటీఐ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఈ పంపు ఆపరేటర్ కమ్ మెకానిక్ దానికైతే 1 ఇయర్ పాటు ఐటీఐ చేసి ఉండాలి సేమ్ ట్రేడ్లో. ఈ స్టెనో హిందీ వేకెన్సీస్కి 10th తర్వాత 1 ఇయర్ పాటు ఐటీఐ ఇన్ స్టెనో హిందీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. 10th వేకెన్సీ అయితే ఓన్లీ సెక్యూరిటీ గార్డ్ ఉంటుంది. వీటికి 10th క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది, మీకు ఐటీఐ కానీ ఏవి అవసరం అయితే లేదు. సో ఒకవేళ వీడియో చూస్తున్న వాళ్ళకి ఇక్కడ ఇచ్చిన క్వాలిఫికేషన్ లేకున్నా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎలాంటి ఎగ్జామ్ ఏమీ లేకుండా కేవలం ఇంటర్వ్యూ, ప్యూర్లీ మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఇంకా ఇంటర్వ్యూ ఉంటుంది. డిప్లొమా డిగ్రీ వాళ్ళకైతేనేమో డిప్లొమా డిగ్రీలో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని సెలెక్షన్ చేస్తారు. ఐటీఐ వాళ్ళకైతేనేమో 10th అండ్ ఐటీఐలో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ తీసి సెలెక్షన్ అయితే చేస్తారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి ఎగ్జామ్ ఏమీ లేకుండా సెలెక్షన్ చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం మిస్ చేసుకోకండి. సో ఇంపార్టెంట్ డేట్స్ అయితే మీకు 10th నవంబర్ రోజు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అప్లికేషన్ మాత్రం మీకు 17th నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 30th నవంబర్ వరకు ఉంటుంది. మెరిట్ లిస్ట్ అనేది 22nd డిసెంబర్ రోజు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రిలీజ్ చేశారు. మీకు ఇప్పుడు అప్లికేషన్ ఎలా చేసుకోవాలని చెప్తాను. డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే మాత్రం 17th రోజు చేస్తాను. మీ రెస్పాన్స్, మీరు వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో మీరు అప్లికేషన్ ప్రాసెస్ కావాలని చెప్తే నేను మీ రెస్పాన్స్ని బట్టి 17th రోజు డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయడానికి చూస్తాను. సో ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు ఫస్ట్ ఇందులోకి వెళ్ళాలి. ఇందులో డబ్బులు ఫస్ట్ న్యాట్స్లో రిజిస్టర్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఐటీఐ వాళ్ళైతేనేమో న్యాప్స్లో వేసుకోవాలి. డిప్లొమా గ్రాడ్యుయేట్స్ అయితేనేమో న్యాట్స్లో, ఐటీఐ వాళ్ళైతేనేమో న్యాప్స్లో రిజిస్టర్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ www.westerncoal.inలో కెరీర్లో అప్రెంటిస్ని సెలెక్ట్ చేసుకొని మీరు అప్లికేషన్ చేసుకోవాలి. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. ఇదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. సో అందులోకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేసి డాక్యుమెంట్స్ అడితే డాక్యుమెంట్స్ ఇచ్చేసి అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకొని మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలెక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తుంది natseducation.go.in అని చెప్పి ఓపెన్ అవుతుంది. ఈ నాట్స్లో ఓన్లీ డిప్లొమా గ్రాడ్యుయేట్స్ మాత్రమే రిజిస్టర్ చేసుకోవాలి. ఐటీఐ వాళ్ళు ఉంటే నాప్స్లో వేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. మీకు లింక్స్ అనేవి మీకు గూగుల్లో సెర్చ్ చేసుకుని వస్తుంది. సో ఇందులో స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇందులో ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఒక రిజిస్ట్రేషన్ ఐడి వస్తుంది, అది మీకు ఫర్దర్గా యూజ్ అవుతుంది. సో మళ్ళీ westerncoal.in రావాలి. ఇందులో ఏంటంటే కిందకి స్క్రోల్ చేసి కెరీర్స్ అని ఉంది, ఇక్కడ కెరీర్ దానిపైన క్లిక్ చేసుకోండి. అందులో అప్రెంటిస్ సెలెక్ట్ చేసుకుంటే గ్రాడ్యుయేట్ టెక్నీషియన్ అప్రెంటిస్ అని చెప్పి ఇలా వస్తుంది. ఇందులో మీకు 17th రోజు అప్డేట్ అవుతుంది. ఇంకా అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇంకా యాక్టివేట్ అవ్వలేదు లింక్ అనేది. 17th రోజు యాక్టివేట్ అవుతుంది. సో మీకు ఆ రోజు నుంచి న్యాప్స్లో రిజిస్టర్ చేసుకున్నాక ఆ రిజిస్ట్రేషన్ నెంబర్స్ ఇక్కడ ఇచ్చేసి ఇందులో అప్లికేషన్ చేసుకుంటే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో వాళ్ళు ఫర్దర్గా మీ క్వాలిఫికేషన్స్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఐటీఐ వాళ్ళకైతేనేమో 10th ఐటీఐ మార్క్స్ని బేస్ చేసుకొని సెలెక్షన్ చేస్తారు. అదే గ్రాడ్యుయేట్ వేకెన్సీ అయితేనేమో డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసిన వాళ్ళకు వాటిని బేస్ చేసుకొని సెలెక్షన్ చేసి మీకు ఈ జాబ్లు అయితే ఇస్తారు. సో ఈ ఆపర్చునిటీ మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ వాళ్ళు అయితే అప్రెంటిస్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. టోటల్ 1213 వేకెన్సీస్ ఉన్నవి. అప్లికేషన్ ఫీ లేదు, ఎలాంటి ఎగ్జామ్ లేకుండా క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని సెలెక్షన్ చేస్తున్నారు కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి. ఇవి పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు, మీకు 1 ఇయర్ పాటు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ పీరియడ్లో మంత్లీ స్టైఫండ్తో పాటు ఆ ట్రైనింగ్ తర్వాత అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. కాబట్టి క్వాలిఫికేషన్ నుండి ఖాళీగా ఉన్నామని కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. మీకు పోస్టింగ్ కూడా ఆల్ ఓవర్ ఇండియా మీకు ఈ వెస్ట్రన్ సైడే ఉంటుంది, మన ఓన్ స్టేట్లో అయితే ఉండదు. సో మాకు పర్లేదు, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా చేసుకుంటాం అనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం అయితే చేసుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.